మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. పల్లెగడ్డ వర్సెస్ కామారం. ఏది ఏది డేంజర్ బౌలింగ్ చేస్తుంది మనోహర్, వెరీ డేంజర్ బౌలింగ్ చేస్తుంది, కంబ్యాక్ చేస్తుంది. గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇంకా ఇక్కడ క్రికెట్ ఆడడానికి పోతున్నాం. మేము ఆడము, ఎవరో చిన్నపిల్లలు ఆడుతున్నారు అంటే ఇట్లా టైంపాస్కి వీడియో తీసుకోమని పోతున్నా. కామారం వర్సెస్ పల్లెగడ్డ రెండు చూడాలి అంటే మినిమం వాళ్ళ ఏజ్ చిన్న చిన్న ఉంటుంది, కానీ ఆడే ప్లేయర్ ఎవరెవరో నాకు తెలియదు. ఆడుకున్నాక ప్లేయర్లను ఇంట్రడ్యూస్ చేస్తా. అట్లాగే వాళ్ళ రోల్ ఏంది, వాళ్ళ ఏ ప్లేయింగ్ 4లో వస్తారా, 1లో వస్తారా, 3లో వస్తారా, ఇట్లా ఉంటాయి కదా ప్లేయింగ్, అది చెప్తా. ఇక నేను ఒక పోతున్నాం, అందుకని డ్రెస్ అప్ అయిపోతున్నాం. డ్రెస్ అప్. సో గైస్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. ఇది గల్లీ క్రికెట్ కాదు, ఇది చెరువు క్రికెట్. అంటే గల్లీ క్రికెట్ అనొచ్చు కానీ ఇది గల్లీలో ఆడరు, ఇది చెరువులో ఆడతారు కాబట్టి చెరువు క్రికెట్. ఇది ఎట్లా అంటే చాలా బాగుంటుంది, గ్రౌండ్ లాగానే సేమ్ గ్రీన్ కలర్ పిచ్, అట్లా మంచిగా ఉంటుంది. మొత్తం గ్రీనరీతోని అట్లా ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఎండాకాలం వచ్చిందంటే క్రికెట్ ఇక టైంపాస్కి అట్లా గేమ్స్ ఆనికి అట్లా చెరువుకు వస్తారు. ఇదే చెరువు, అలా మొత్తం నీళ్ళు ఉంటాయి, అక్కడ మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఇంతకుముందు ఒక వీడియో చేసిన, ఇట్లా పడిపోవాలి ఇక బండి మీద అక్కడ. సో గైస్ క్రికెట్ గ్రౌండ్ కడికి అయితే వచ్చినాం. ఇది క్రికెట్ గ్రౌండ్ కాదు, చెరువు. ఇక నేను ఓంకారు బండి ఆ చెట్టు కింద పార్క్ చేసినాం, ఎందుకంటే మొత్తం ఎండ కొడుతుంది ఇక్కడ, బండి చెట్టు కింద పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనోళ్ళు ఆడుతారు ఇక మొత్తం మనోళ్ళు రెడీ చేస్తారు. ఇదేనా వికెట్? వికెట్ ఏది? వికెట్ ఆడ కనిపిస్తుంది, ఆడ వికెట్ అది. మనోళ్ళు ఇప్పుడు బౌండరీలు రెడీ చేస్తారు. ఆడికెళ్ళి లీడ్ వరకు ఇట్లా రౌండ్గా రెడీ చేస్తారు. ఓంకార్ గారు అయితే ఏం పని చేస్తలేడు. పల్లెగడ్డ వర్సెస్ కామారం టక్కఫరి మ్యాచ్ ఉండబోతుంది. ఎంత బెట్ అవుతుందన్నా? బెట్ మ్యాచ్లు ఆడతారా? ఉత్తుతో ఎవరు ఆడాడు? నేను ఎంపైర్ చేస్తా, ఎంపైర్ అయినా ఏదైనా చేస్తా, ఎంపైర్ అంతే. ఇప్పుడు మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. పల్లెగడ్డ వర్సెస్ కామారం. కెప్టెన్ పేరేం పేరు చెప్పు? నా పేరు డీజే ఓంకార్. నీ పేరు? కామారం కెప్టెన్ శివకుమార్, ఓన్లీ శివ. వైస్ కెప్టెన్ ఎవడు ఇంట్లో? ఈయన వైస్ కెప్టెన్. మీ దాంట్లో ఒకని పేరు చెప్పండి రా. అయితే స్టార్ట్ కాబోతుంది. పల్లెగడ్డకి కామారానికి మధ్యలో నేనే ఎంపైర్. టాస్ వేస్తా. ఏది ఏది ఎట్లా ఏదో ఒకటి ఎంచుకుంటారు కదా. ఎవరు గెలిచారు? టాస్ ఓందా పల్లెగడ్డ? బౌలింగా బ్యాటింగా? బౌలింగ్ అంట. మీది బ్యాటింగా? 5 ఓవర్లు. 10 ఓవర్లు అంట. ఎంత? 6 ఓవర్లు అయితే ఎంచుకోరు. టాస్ ఓందా పల్లెగడ్డ. బెట్ ఎంత? బెట్ అవుతుందనా? ఫస్ట్ మ్యాచ్ ఫ్రెండ్లీ ఆడతానంట, తర్వాత బెట్ పెట్టుకుంటారంట. స్టార్ట్ చేయండి అయ్యా. సో గైస్ ఇక కామారం టీం రెడీ అయిపోయింది. నీ రోల్ నీ పేరేం పేరు? బన్నీ. రోల్ బౌలింగ్. నీ పేరు? ఆల్రౌండర్. నీ పేరు? ఆల్రౌండర్ అని పేరు చెప్పు. బన్నీ బ్యాటర్. ఈయన క్యాప్టెన్. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాం, శివన్ అంట. నీ పేరు? మనోహర్. బ్యాటింగా బౌలింగా? ఆల్రౌండర్. నువ్వు? శివ. ఏది? ఆల్రౌండర్. నువ్వు? సాయి. నువ్వు? చింటూ. నీ పేరు? ఆడతలేవా? ఓకే, ఇది కామారం టీం అయితే. ఆల్ ద బెస్ట్. సో గైస్ ఇక పల్లెగడ్డ టీం ఇది. క్యాప్టెన్ ఆల్రెడీ ఇంతకుముందుకి ఇంట్రడ్యూస్ చేసిన ఓంకార్ క్యాప్టెన్. నీ పేరు? రోల్ బౌలింగ్ అట. నువ్వు? రోల్ చెప్పు. బ్యాటింగ్. ఈయన అంజుమాడాలి, అందరికి తెలుసు. చెప్పు. బ్యాటింగ్. నువ్వు? ఏది? క్యాప్టెనా? వైస్ కెప్టెన్. రోల్? ఆల్రౌండరా? బ్యాటర్. నువ్వు? ఆల్రౌండర్. బ్యాటింగ్ అని పేరు చెప్పు. రిత్విక్. నవ్వకండి. సరే పల్లెగడ్డ టీం ఆల్ ద బెస్ట్. సో గైస్ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాము. ఇక ఇట్లా టైంపాస్ తీయడానికి. ఆల్రెడీ పల్లెగడ్డ టీం చూసుకోవచ్చు, ఫీల్డింగ్ సెట్ అయిపోయింది. ఇక కామారం టీం ఏమో మొత్తం బ్యాటర్ తీయండు, పవర్ ప్లేలో బ్యాటింగ్ తీయండు. ఆల్రెడీ వాళ్ళ ప్లేయర్స్ కూర్చురు. నేనేం ఎంపైర్ చేస్తున్నా. వైడ్ బాల్ 4 అయింది. 4 అయిందిరా.
4 పోలేదంట, ఓన్లీ 2 రన్స్ మిస్ అయ్యి. ఇంతకుముందుకు ఒక క్యాచ్ డ్రాప్ చేసిండు ఓంకార్, ఆడ కనిపిస్తుందా? క్యాప్టెన్ క్యాచ్ డ్రాప్ చేసిండు కానీ నేను వీడియో తీసుకొని మర్చిపోయినా. నో బాల్. ఓ ఆడపోయింది బాల్. సో గైస్ ఫస్ట్ ఓవర్ అయిపోయింది, సెకండ్ ఓవర్ క్యాప్టెన్ తీయండు. క్యాప్టెన్ సాబ్ లాగా బౌలింగ్ లాగా. క్యాప్టెన్ సాబ్ వైట్ బాల్ వేసిండు క్యాప్టెన్ సాబ్. ఫస్ట్ బాలే వైట్ బాల్ వేసిండు క్యాప్టెన్ సాబ్. కానీ క్యాప్టెన్ కంబ్యాక్ చేసే స్కిల్స్ ఉన్నాయి క్యాప్టెన్తో, ఎందుకంటే అంత మంచి ప్లేయర్ క్యాప్టెన్. క్యాచ్ క్యాచ్ అబ్బా క్యాచ్ డ్రాప్ చేసిండు. ఏమన్నా బౌలింగ్ చేస్తుంది క్యాప్టెన్ సాబ్, డేంజర్ బౌలింగ్, నైస్ బౌలింగ్. ఇంతకుముందుకు ఒక క్యాచ్ డ్రాప్ అయింది ఆ ప్లేస్లో, క్యాచ్ డ్రాప్ అయింది. అది క్యాచ్ డ్రాప్ అయ్యి 6 వెళ్ళిపోయింది. అది ఇక్కడ మొత్తం ఫీల్డింగ్ మొత్తం సెట్ చేసారు, ఈడి నుంచి ఈడి వరకు మొత్తం చుట్టూ బౌండరీలో చుట్టూ ఫీల్డింగ్ సెట్ చేసారు. క్యాప్టెన్ సాబ్ టీంని బాగానే లీడ్ చేస్తుంది ఇప్పటి వరకు అయితే. బౌలింగ్ కూడా బాగానే వేస్తే ఒక 6 ఇచ్చిండు, 4 డాట్ బాల్ వేసిండు. థర్డ్ ఓవర్ రా ఏజెల్ వుడ్ వచ్చిండు. ఏజెల్ వుడ్ కాదు కానీ బాగానే పేరు. థర్డ్ ఓవర్ ఎన్కే బౌలింగ్ ఇచ్చిండు. ఏయ్ స్టార్ట్ అయ్యి. మిస్ అయింది. ఈ భాను అనే బౌలర్ మాత్రం చాలా కంబ్యాక్ చేస్తుండు, బాల్ వేస్తుండు భాను. కొంచెం కెమెరా ఎండర్ కొట్టడం వల్ల డైరెక్ట్ ఇట్ కొట్టరా, డైరెక్ట్ ఇట్. మిస్ అయ్యింది. ఏమన్నా వికెట్ తీసిండు ఆ భాను, డైరెక్ట్ స్టంప్స్కి వచ్చి తాకింది. అది వికెట్ పడ్డది. నెక్స్ట్ బ్యాటర్ తీయండు, ఆడది నెక్స్ట్ బ్యాట్, ఈయనది వికెట్ పడ్డది ఇంతకుముందుకు. సో గైస్ ఈ పల్లెకాడ ఫీలింగ్ అయిపోయింది. క్యాప్టెన్ సాబ్ ఎన్ని రన్లు కొట్టాలి? క్యాప్టెన్ సాబ్ ఎన్ని కొట్టాలి? 24 కొడితే విన్. 34 కొడితే విన్ అంట. క్యాప్టెన్ సాబ్ ఏ ఫీల్డింగ్, ఆల్ ద బెస్ట్ క్యాప్టెన్ సాబ్. పల్లెగడ్డ ఫీల్డింగ్ చేసి అలసిపోయింది. ఆల్రెడీ 3 క్యాచ్లు డ్రాప్ చేసిరా, 2? ఆ క్యాప్టెన్ సాబ్ ఒక 6 డ్రాప్ చేసిండు క్యాచ్. ఇంకా ఈయన ఒక్క వికెట్ తీసిండు. అంజిమాడేలో ఒక వికెట్ తీసింది. అంజిమాడు బాను ఒక వికెట్ తీసిండా. ఫుల్ టాస్, క్యాచ్ డ్రాప్ వచ్చేసిండు. క్యాప్టెన్ సాబ్ బ్యాటింగ్ తీయండు క్యాప్టెన్ సాబ్. కానీ పల్లెగడ్డ మ్యాచ్ ఓడిపోయేటట్లు ఉంది, ఎందుకంటే మనలు చాలా మంచి బ్యాటింగ్ చేయలేరు. పవర్ ప్లేలా చిన్నపిల్లలకి ఇచ్చిండ్రు, ఈ క్యాప్టెన్ వాళ్ళు తీయలేరు. ఎందుకు తీయలేరు ఓంకార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆడతారేమో అనుకుంటున్నారు కానీ ఆడలేరు వాళ్ళు. డెడ్ బాల్ ఓంకార్ ఏమన్నా ఆడపోయింది. 6 ఆ 4 ఫస్ట్ తీయలేము, సయ్యి పోయింది అది. ఓంకార్ లాస్ట్గా ఒక 6 కొట్టిండు కానీ కామారమే విన్ అప్ అయింది. ఓంకార్ లాస్ట్లో ఒక 6 కొట్టిండు, క్యాప్టెన్ సాబ్ నుంచి ఒక 6 చూసినాం కానీ కామారమే విన్ అప్ అయింది. ఓన్ ద మ్యాచ్ కామారం క్యాప్టెన్, కంగ్రాచులేషన్స్. అండ్ ఎక్కడున్నా హార్డ్ లక్ టు పల్లెగడ్డ టీం కెప్టెన్ ఓంకార్. ఇప్పుడు అది ఫ్రెండ్లీ మ్యాచ్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ బెట్ ఆడితే ఆడొచ్చు, లేదంటే ఆడకపోవచ్చు. ఆడతారంట. సరే చూద్దాం ఇప్పుడే ఎవరు గెలుస్తాం. వీడియోలో ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయింది ఎందుకంటే నా ఫోను ఎండ చాలా కొడుతుంది కాబట్టి హీట్ అయ్యి. కొత్త ప్లేయర్లు వచ్చారు అందుకని డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. నెక్స్ట్ మ్యాచ్ బెట్ ఎంత పెట్టుకుంటారో తెలియదు. ప్లేయర్లను ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్కి టాస్ జరుగుతుంది. ఇద్దరు ఇంపాక్టా ఎక్స్చేంజ్ ప్లేయర్. ఈయన కామారం తరపున ఆడనీకి వచ్చిండు, ఈయననేం పల్లెగడ్డ తరపున ఆడనీకి వచ్చిండు. ఇక టాస్ వేస్తాం. ఎట్లా ఇది టాస్ ఉందా? పల్లెగడ్డ ఫీలింగా. వైస్ కెప్టెన్ ఇప్పుడు ఈయన వేస్తుండు, న్యూ ప్లేయర్ వైస్ కెప్టెన్ చేస్తుండు. బెట్ చెప్పుకోండి, బెట్ ఆడుతారు అంట ఈసారి. మాట్లాడుకోండి, డిస్కషన్ చేసినాక చెప్తారంట బెట్. కొంచెం ఎండ ఎక్కువ ఉందని ఓల్డర్ సేమ్ తీసుకురు, ఆర్ఆర్ ఓల్డర్ తీసుకుంటారు. బెట్ 50-50 ఎవరికి గెలవచ్చు అంటే ఇట్లా టైంపాస్కి ఫ్రెండ్లీ ఆడుతుంటారు. మా కెప్టెన్ సాబ్ ఏం చేస్తాడు చూడాలి. 2 క్యాచ్లు డ్రాప్ చేసి ఒక 6 కొట్టింది కానీ స్ట్రైక్ ఫస్ట్లో వచ్చి దీనుంటే మ్యాచ్ పల్లెగడ్డది విన్ అవుతుంది. కానీ లాస్ట్లో వచ్చింది. ఫస్ట్ చిన్నపిల్లలకి ఇచ్చిండు. ఇప్పుడు బెట్ మ్యాచ్లో ఫస్ట్ ఓవర్ జరుగుతుంది. ఫస్ట్ ఓవర్ వైస్ కెప్టెన్ వేస్తుండు. డైరెక్ట్ ఇటు కొట్టు. అబ్బా
మెల్లె మెల్లె ఎందుకు అంత ఉరుకులాడుతున్నావు ఓంకార్? ఏమన్నా షాట్ క్యాచ్ రా రే. 4 ఆ 6 ఆ? ఇప్పుడు నెక్స్ట్ ఎవరు దిగిండు? బాను ఇంతకుముందుకు ఫ్రెండ్లీ మ్యాచ్లో ఒక వికెట్ తీసిండు. మరి ఈ మ్యాచ్లో ఏం చేస్తాడో చూడాలి. సో గైస్ బాను ఆయన వికెట్ తీసిండు. ఇంతకుముందుకు ఓవర్ కూడా తీసిండు, మళ్ళీ తీసిండు వికెట్. 4th బాల్లో వికెట్ తీసిండు. స్టిల్ కౌంటింగ్ ఆన్ బౌలింగ్. ఏమన్నా తీసిండు ఆ వికెట్, సయ్యి తీసిండు. బాను చూసే బక్క ఉండు కానీ చాలా స్కిల్స్ ఉన్నాయి, ఎబిలిటీ ఉన్న ప్లేయరు. ఇప్పుడు నెక్స్ట్ ప్లేయర్ ఇంపాక్ట్ కొత్త ప్లేయర్ తీరు. కొంచెం స్లోగా కౌంటింగ్తో స్లోగా వేస్తుండు బౌలింగ్. మిస్ అవుతున్నాయి కొంచెం. పిచ్చు బాగాలేదు, ఈ పిచ్చు మాత్రం అసలు బాగాలేదు. ఎందుకంటే మొత్తం గడ్డి ఉంది కాబట్టి ఆ బాల్ స్టంప్ అయ్యి అక్కడ వైడ్లో అక్కడికి అవుతుంది. ఇగో ఇట్లుంది, ఇట్లా గడ్డి గుంతలు అట్లుంది, అందుకని అది. సో గైస్ ఇంతకుముందుకు ఒక వికెట్ తీసి రన్అట్ చేసారు. కామారం క్యాప్టెన్ సాబ్ దిగిండు. చూద్దాం క్యాప్టెన్ సాబ్ ఇన్నింగ్స్ ఎట్లుంటాయో. క్యాప్టెన్ సాబ్ ఏమంటారు, క్యాప్టెన్ సాబ్కు స్ట్రైక్ లాస్ట్ మూమెంట్లో వచ్చింది, అందుకని ఓవర్ అయిపోయినాయి. సో గైస్ కామారం బ్యాటింగ్ అయితే అయిపోయింది. పల్లెగడ్డ బ్యాటింగ్ తీయండు, మన క్యాప్టెన్ సాబ్ బ్యాటింగ్ తీయండు. తర్వాత ఆయన ఒక క్యాచ్ డ్రాప్ చేసిండు. స్కోర్ టార్గెట్ 33 టార్గెట్ 33 అంట. చూద్దాం ఈ మ్యాచ్ ఎంతసేపట్లో అయిపోతుందో. ఫస్ట్ బాల్ స్టార్ట్ అయిపోయింది. డెడ్ బాల్ కొట్టిండు క్యాప్టెన్ సాబ్. మళ్ళీ 4 కొట్టిండు క్యాప్టెన్ సాబ్. ఏమైనా ఇన్నింగ్స్ ఆడుతుండ క్యాప్టెన్ సాబ్. మళ్ళీ ఆడపోయింది 6 కొట్టిండు. మళ్ళీ క్యాప్టెన్ సాబ్ ఏమైనా ఇన్నింగ్స్ ఆడుతుండ. 6 అది 6 కొట్టిండు. మళ్ళీ మ్యాచ్ క్యాప్టెన్ సాబ్ గెలిపించేటట్లుండు. సో గైస్ ఇప్పుడు కామారం నుంచి గణేష్ బౌలింగ్ తీయండు. క్యాప్టెన్ సాబ్ని అవుట్ చేస్తాడు, మరి క్యాప్టెన్ సాబ్ అదే ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాడు చూడాలి. సిక్సర్ గైస్. క్యాచ్ డ్రాప్ అయింది అక్కడ. సో గైస్ ఓంకార్ మాత్రం అవుట్ అయ్యింది ఇప్పుడే. బాగానే ఆడి వెళ్ళిపోయిండు. 2 6లు 2 4లు ఎంతనో కొట్టిండు. వెల్ ప్లేడ్ క్యాప్టెన్ సాబ్. సో గైస్ 2 వికెట్లు తీసిండు. ఇంతకుముందు క్యాప్టెన్ సాబ్ది ఇంతకుముందు ఒక వికెట్ తీసి ఆడబోతుండు. బాగా ఆడుతుండు పోరాడు. 2 వికెట్లు తీసిండు. మరి 3rd వికెట్ హ్యాట్రిక్ వికెట్ తీసాడో తెలియదు, వైడ్ వేసిండు ఇప్పుడు. సో గైస్ ఫైనల్లీ కామారం విన్నప్ అయిపోయింది, పల్లెగడ్డ ఓడిపోయింది. కంగ్రాచులేషన్స్ కామారం టీమ్. హార్డ్ లక్ టు క్యాప్టెన్ సాబ్. బెస్ట్ ఇన్నింగ్స్ ఆయన కానీ ఓడిపోయిండు. సో గైస్ ఈరోజు క్రికెట్ మ్యాచ్ అయితే అయిపోయింది. అలసిపోయారు బాగా, ఎండ కొడుతుందని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, ఉంటాం మరి, బాయ్.